దీనిపైన మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, డీటెయిల్స్ ఏంటి? రైట్ మోనిత, కొద్దిసేపటి కింద అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 4న జరిగిన రేవతి అనే మహిళ హత్య విషయం, ఏదైతే తొక్కిసలాట్లో ఆమె చనిపోయిందో ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే సంజయ్ థియేటర్ కి సంబంధించి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని మీద అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ హత్యకి ఆమె చనిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మొన్ననే పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ సన్నిహితులు అలాగే వాళ్ళ పిఆర్ మాత్రం అరెస్ట్ కాదు, కేవలం ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు మాకు ఇన్ఫార్మ్ చేశారని చెప్తున్నారు. కానీ సెక్షన్ల ప్రకారంగా చూస్తే మాత్రం అది చిక్కడపల్లి పోలీసులకి ఎంక్వైరీకి తీసుకెళ్లి దాని తర్వాత అరెస్ట్ అన్నట్లుగా పోలీసులు అయితే మనకి స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి అయితే మాత్రం ఈ కేసు విషయం అల్లు అర్జున్ కొంత వరకు లైట్ తీసుకున్నప్పటికీ కూడా సెక్షన్ల ప్రకారం అలాగే మహిళ చనిపోవడం పట్ల హ్యూమన్ రైట్స్ కావచ్చు అలాగే పోలీసులు కావచ్చు వీళ్ళంతా కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. అక్కడ అరెస్ట్ చేస్తారు అనేది కూడా మనకి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ముందస్తు బెయిల్కి వెళ్తారా అనేది కూడా ఉంది. ఎందుకంటే ఆ ఎంక్వైరీలో భాగంగా అతను థియేటర్ కి వచ్చే 4 గంటల ముందే మెసేజ్ ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే ఇలాంటి స్టార్స్ అందరూ కూడా ఎవరైతే స్టార్డమ్ ఉన్న స్టార్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సడన్ గా థియేటర్ కి వచ్చి వాళ్ళు చూడాలనుకునే సినిమా చూడడం, లేదు అంటే ఫ్యాన్స్ ని కలిసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఆర్భాటంగా అంటే తను సెంటిమెంట్ గా ప్రతి సినిమా రిలీజ్ కు ముందు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి రావడం, అక్కడ సినిమా చూడడం అనేది కామన్ గా ప్రతి సినిమాకి కూడా జరుగుతుంటది. అందులో భాగంగానే అల్లు అర్జున్ పుష్ప 2కి సంబంధించి కూడా వచ్చాడు. కానీ ముందుగా ఇన్ఫార్మ్ చేయడంతో ఆ మెసేజ్ ఫార్వర్డ్ అయ్యి సోషల్ మీడియా వేదికగా మొత్తం అందరికీ తెలిసింది. సో వేలాది మంది తరలి రావడం, సో అక్కడ జరిగిన దానికి అల్లు అర్జున్ బాధ్యత అంటూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సంధ్యా థియేటర్ వచ్చేసి మాకు సంబంధం లేదు అని చెప్పి సంధ్యా థియేటర్ ఓనర్ రేణుక కూడా కేసు వేయడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఇటు రేణుక వాళ్ళు అంటే సంధ్యా థియేటర్ కి సంబంధించి మాకు సంబంధం లేదంటున్నారు. అదే అల్లు అర్జున్ కూడా ఈ కేసుకు సంబంధించి నాకు సంబంధం లేదు, నా పేరు తొలగించాలి అని కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో ఇది మరి ఎవరు చేశారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీని మీద అయితే విచారణలో పోలీసులు అల్లు అర్జున్ ఏం చెప్తాడు, తర్వాత అరెస్ట్ ఉంటుందా, జైలుకి తరలిస్తారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు మోనిత.